కానీ ఉన్నంతలో ఆయన చేసిన సేవ, ఆయన డైరెక్షన్ కానీ, ఆయన కొత్త కొత్త క్యారెక్టర్స్ని ఇప్పుడు సీతారామ కళ్యాణంలో హర్నాథ్ని ఇంట్రడ్యూస్ చేయడం, అంత అందమైన రాముడిని మళ్ళీ మనం చూడలేదు. అలాగేనండి శోభన్ బాబు గారికి కూడా ఈయనే పాత్రలు ఇచ్చేవారు కదా, లక్ష్మణుడు అని ఈయన ఇంకా ఎంకరేజ్ చేశారు ఈయన. మరి హీ వాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బై హిమ్సెల్ఫ్. డైరెక్టర్, స్క్రీన్ ప్లే, 3 పాత్రలు పోషించి అటువంటి మహాకళాకారుడికి ఇవ్వాలి. ముందు దాదాసాహెబ్ ఫాల్కే ఇవ్వండి, ఇవ్వరేమో, నాకు తెలిసి ఇవ్వరేమో. అంతే అయిపోయింది, చాప్టర్ అక్కడ అయిపోయింది అనుకుంటా. ఇవ్వచ్చు ఉన్న పరిస్థితులు చూస్తే ఆయనకి అంటే రాజకీయాలే ప్రధాన కారణం అండి దీనికి. ప్రధాన కారణం రాజకీయాలు. ఆయన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా కొంతమంది వద్దంటారు. ఆ పరిణామాల దృష్ట్యా ఈయనకి అవార్డు వస్తే కొంత ఎవరో అందుకుంటారేమో అన్న కొంత అవి కూడా ఉన్నాయి కదా, ఆ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఇవ్వాలి. ముందు దాదాసాహెబ్ ఫాల్కేతో గౌరవించుకోండి, తర్వాత భారత రత్న సంగతి ఆలోచించండి. అంటే నేను ఒకటండి, అంటే ఈ తెలుగు పౌరాణికాల మీద సమగ్రమైనటువంటి పరిశోధన జరగాలండి. జరిగింది, కొంతమంది రాశారు కానీ సరిపోదండి. ఏంటంటే మూలకు వెళ్ళి ఇప్పుడు మొదటి తరం పౌరాణిక చిత్రాల నటీనటులే కాక మొదటి తరం తిరుపతి వెంకట కవులు, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, నాదెండ్ల పురుషోత్తమ కవి, తర్వాత కత్తి వీరాస్వామి, తాండ్ర సుబ్రహ్మణ్యం, వీరు రాసిన నాటకాలనే వాళ్ళు సినిమాలుగా తీశారు. అలాగే తాండ్ర సుబ్రహ్మణ్యం, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, తర్వాత కూడా తాండ్ర సుబ్రహ్మణ్యం 72, 73 వరకు ఆయన ఇతివృత్తాలు, ఆయన నాటకాల్లో ఏదైతే రాశారో సినిమాలుగా తీశారు. వీటన్నిటి మీద పరిశోధన జరగాలి. గ్రాంధికం ఎప్పటి నుంచి మొదలయ్యింది? మీకు 31 నుంచి 57 వరకు గ్రాంధికం లేదండి. కొన్ని యూట్యూబ్లో చూస్తే గ్రాంధికం ఎక్కడా లేదు. గ్రాంధికం అనేది నర్తనశాల, పాండవన్మాసం నుంచి కొంచెం మొదలై దానవేశ్వరకరణతో పీక్కి వెళ్ళింది గ్రాంధికం. దానవేశ్వరకరణ ఎలాగా అని ఎవరు అనలే, ఎలా అనలే, ఎటుల నేనే గెలిచిన ఎడల, ఆయనే ధర్మజుడే గెలిచిన ఎడల, ధర్మమే గెలిచినది మీరు అందరూ ఏదో చేయలేకపోయేవారా, ఎక్కడా కూడా. కానీ ప్రజలు మాట్లాడే భాష లేకుండా సినిమా ఎలా హిట్ అయింది? అదంటే స్పీడ్, పంచ్, రామారావు గారి నటన, పెర్ఫార్మెన్స్, లేదా బహుజన్మ సుకృత ప్రదీపాలబ్ధ సహజ కవచ కర్షక వైఢూర్యములు ప్రభాదిత్యోలికి వాంఛలు చెలరేగా ఎవరికైనా అర్థమవుతుందా? నాకు వాంఛలు చెలరేగా నాకు అర్థమైంది. మరి అది ప్రజలు కంఠస్థ పెట్టి మిమిక్రీ ఆర్టిస్టులు ఇప్పటికీ మిమిక్రీ ఎలా యాక్ట్ చేశారు అర్థం కావట్లేదు. ఆయన నటన, సెట్ లో డైలాగ్ ఎలా చెప్పారు, ఈ పర్టికులర్ ఈ డైలాగ్కి చప్పట్లు పడతాయి. లాస్ట్ ఇదే ఇన్స్ట్రక్షన్స్ లో లాస్ట్ పీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇదే. మరి మీరు అందరూ తెలుసు, ఈ ఒక్క ముక్క అర్థం అవుతుంది. మనకు కూడా హిట్ అయింది, చప్పట్లు కొట్టాం, చప్పట్లు కొడుతున్నాం. ఎప్పుడు దానవేశ్వర కరణ వచ్చినా సరే యూట్యూబ్లో కూడా బోరు కొట్టినప్పుడు ఈ ముందు ఈ దుర్యోధనుడు ఏమంటే ఒకసారి చూసేద్దాం అనుకుంటాం. లక్షలాది మంది. ఎలా క్లిక్ అయింది అంటే అది ఆ నటుడిని పెట్టి ఉంటుంది. నటుడు, సన్నివేశం, నటన. ఈయన మట్ల మీద నుంచి వచ్చి ఇన్స్ట్రక్షన్స్, మామా గాంధార సార్వభౌమ సురుచిర మణిమ ఏదో దేన్ని సింహాసనం తెప్పి ఇలా అనుకొని వెళ్తాడు కదా, ఇలా రౌండ్ తీసి వస్తాడు. అది క్లిక్ అయింది జనాల్లో. మరి మిగతా యాక్టర్లు కూడా వేశారు కానీ వాళ్ళ డైలాగులు ఎక్కడ? నాకు తెలిసి ముత్యాల ముగ్గు డైలాగ్స్ వినేవాళ్ళం చిన్నప్పుడు. దుకాణాల్లో, కిల్లి కొట్లు, అట్లా ఇళ్లల్లో కూడా టేప్ రికార్డర్లు ఉంటే ఎవరికైనా తక్కువ. నెక్స్ట్ దానవేశ్వరకర్ణ, మరి ఇప్పటికీ వింటుంటాం అవి. అదేంటే నటుడిని పెట్టి ఉంటుందండి. ఆ గ్రాంధికపు తర్వాత మళ్ళీ 2-3 సినిమాలు వచ్చాయి కానీ దానిలో పెద్దగా గ్రాంధికం ఏమీ లేదు. సార్ పౌరాణికాల్లో ఇప్పుడు ఎన్టీఆర్ గారు మనం మర్చిపోలేము. ఆ పాత్ర ఎలివేట్ అయిందంటే కొంత హీరోయిన్ల పాత్ర కూడా ఉంటుంది. అట్లా న్యాయం చేసిన హీరోయిన్ మీరు భావించిన వాళ్ళు? నా వ్యక్తిగత అభిప్రాయం అంజలిదేవి గారండి. రామారావు గారు తర్వాత కాంతారావు గారు, ఎస్వి రంగారావు గారు అంజలిదేవి గారికే పెద్దపీట వేయాలి. ఎందుకంటే ఆమె 50లో మాయారంభలో నటించారు. ఆవిడకి అది 2వ 3వ పౌరాణిక సినిమా. ఆవిడ తర్వాత అడపాదడప అక్కడక్కడ జానపదాల్లో వేశారు. ఆవిడ జానపదాల్లో వేస్తూ ఒక్కసారి లవకుశలో ఈ రోజుకి సీతమ్మ ఎవరు అంటే ఆమె. లవకుశ తర్వాత 2-3 సినిమాల్లో సీతగా వేశారు ఆమె. అంతకుముందు సతీ అనసూయగా వేశారు ఆమె.
సతీ అనసూయ, రుక్మిణి, సీత, సీతగా కూడా 4-5 సినిమాలు వేసి మన సతీ సుమతి, ఇలాగా విభిన్నమైనటువంటి పాత్రలు పోషించి హీరోయిన్, అన్నిట్లో హీరోయిన్ ఆమె తెలుగు పౌరాణికాల్లో హీరోయిన్లకి ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలంటే అంజలిదేవి గారికి ఇస్తానండి నేను. తర్వాత ద టై ఈజ్ బిట్వీన్ జమున అండ్ ఎస్వరలక్ష్మి గారు, వీళ్ళిద్దరు. అయితే కన్నాంబ గారు ఏదైనా పాత్ర పోషిస్తేనండి ఆవిడ కన్నా రాయల్టీ ఎవరి పాత్రలో ఉండదు. రాజమాతగా ఆవిడ ఎక్సలెంట్ ఆవిడ. అయితే ఏంటంటే ఆవిడ ఈ సినిమాలు ప్రొడ్యూస్ అవ్వడం మొదలు పెట్టేసరికి ఆవిడ కైకేయి అలాంటి పాత్రలు వేయడం మొదలుపెట్టారు. లవకుశలో కౌశల్య ఆవిడ, ఆ తర్వాత చనిపోయారు ఆమె చాలా తొందరగా చిన్న వయసులోనే చనిపోయారు ఆయన. ఆమె రాజమాతగా గొప్పగా వేస్తారు ఆవిడ ద్రౌపది కూడా వేశారు ఆవిడ కన్నాంబ గారు. అయితే ఆ తరం వేరు. అప్పుడు ఋష్యేంద్రమణి గారు, సావిత్రి గారికి ఎందుకని అంత మంచి నటి మహానటి అంటాం కదా, ఆవిడ రెండు సార్లు ద్రౌపదిగా చేశారు. సత్యభామగా చాలా పేలవంగా ఉంటుంది ఆవిడది. అంటే అందరూ జమున గారు క్లిక్ అయినట్టుగా ఆవిడ క్లిక్ అవ్వలేదు. అలాగే అంజలిదేవి గారు సీతగా క్లిక్ అయినట్టు వేరే వాళ్ళు అవ్వలే. అలాగే అంజలిదేవి గారు ఎప్పుడు సత్యభామ చేయలేదు, చేసినా క్లిక్ అవ్వరు ఆవిడ చాలా సౌమ్యంగా ప్రశాంతంగా ఉండడం వల్ల. అలాగే కృష్ణకుమారి గారు కూడా 17-18 క్యారెక్టర్లు చేశారు, కానీ ఆవిడ కూడా ఇలా సౌమ్యంగా ఏదో రుక్మిణి, సత్యభామ కాస్త పొగరుగా ఉంటే ఈవిడ చాలా వినయ విధేతలతో ఉన్న రుక్మిణి, ఇలాంటి జాంబవతి ఇలాంటి క్యారెక్టర్ ఈవిడ చేశారు. ఈశ్వరలక్ష్మి గారు మళ్ళీ సత్యభామగా క్లిక్ అయ్యారు. ఆవిడ ద్రౌపదిగా చేశారు, కుంతిగా చేశారు, గాంధారిగా చేశారు ఆమె అండి. బట్ అంజలిదేవి గారు అండి. సావిత్రి గారు రెండు సినిమాలో ద్రౌపది, ఒక సినిమాలో సత్యభామ, ఇంకో సినిమాలో పార్వతి, ఇలా 2-3 కార్తవరాయని కథలో కూడా హీరోయిన్ ఆవిడ. కానీ పౌరాణిక చిత్రాల్లో సావిత్రి గారు ఆ రికార్డ్ లేదు ఆవిడ. అది తర్వాత మీరంటే ఇతర కళాకారులు మన తెలుగు పౌరాణికాలు ఈరోజు చెప్పుకుంటున్నాం అంటే దానికి ఆత్మ ఘంటసాల గారండి. ఆయన లేనిదే తెలుగు పౌరాణిక చిత్రం లేదు. ఆయన సంగీత దర్శకుడు. ఇక పద్య ఆలాపనలో ఆయన్ని మించి ఎవరు ఇప్పటికీ లేరు. బహుశా రాజమౌళి గారు ఎవరు కూడా తీసుకురాలేరు. ఆయన స్పష్టమైన భాష, ఉచ్చారణ, ఆ గాత్రం, ఆ రాగాలాపన ఆయన తర్వాత ఎవరైనా. ముఖ్యంగా పాండవ వనవాసంలో భీముడు ఆంజనేయుడి చేతిలో ఓడిపోయి అప్పుడు ఒక శ్లోకం పాడతాడు ఆయన, ఘంటసాల గారు. ఏది ఘంటసాల గారి మరి రాయబారం సీన్లు కానీ చేయింది ఏం చెప్పండి. ఘంటసాల గారి నోటి నుంచి వెలువడనేది ఏముంది పౌరాణిక చిత్రాల్లో ఆయన. తర్వాత సంగీత దర్శకులు అందులో ఘంటసాల గారు, మళ్ళీ అక్కడ కూడా ఆయన రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు. ఎక్కువ చిత్రాలకు సంగీతం దర్శకత్వం వహించింది వీళ్ళే. టీవీ రాజు గారు, కేవి మహాదేవన్ గారు, ఈ 5గురే ఎక్కువ. మన ఆ 20 ఏళ్ళు స్వర్ణయుగంలో చూసుకుంటే ఎక్కువ సంగీతం నేర్పింది వీళ్ళే. తర్వాత దర్శకులు కేవీ రెడ్డి గారు అంటారు, కానీ కేవీ రెడ్డి గారు 3 చిత్రాలే పౌరాణికాలు. ఆయన కమలాకర కామేశ్వరరావు గారు, ఇండియన్ సిసిల్ డి మిల్లీ, ఆయన 10 కమాండ్మెంట్స్ అవి తీశారు కదా ఆయన. కమలాకర కామేశ్వరరావు గారు 13 చిత్రాలకు దర్శకత్వం వహించారండి ఆయన. 13 బాలలతో కూడా చేశారు. బాలభారతం 13లో 9 ఎన్నో సూపర్ హిట్లు. 1-2 పోయి ఉండొచ్చు, అది వేరే సంగతి. బాపు గారు, ఎన్టీ రామారావు గారు ఉండనే ఉన్నారు. ఇది కాకుండా మాటల రచయితలు సముద్రాల గారు, నంబర్ 1 సముద్రాల గారు, సముద్రాల సీనియర్ రాఘవాచారి గారు, తర్వాత పింగళి గారు, కథని డెవలప్ చేయటం అవన్నీ పింగళి గారు.